Hi, yes, myself Dr. Tarun, dental surgeon and implant specialist at Redent Hospitals. We are having branches at Kondapur, Kukatpalli, Banjara Hills, and Manikonda. ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ రూట్ కెనాల్ గురించి. సో రూట్ కెనాల్లో ఎన్ని టైప్స్ ఉంటాయి అండ్ దాని యొక్క అడ్వాన్స్మెంట్ ఏముందో ఇవాళ తెలుసుకుందాం. సో బేసికల్లీ మనము చాలా వీడియోస్ చేసాము రూట్ కెనాల్ మీద. సో ఇవాళ నేను చెప్పేది ఏంటంటే అడ్వాన్స్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ గురించి. సో రూట్ కెనాల్ని ఎప్పుడు చేస్తాము, ఎప్పుడైనా సరే పన్ను అనేది పుచ్చిపోయింది అనుకోండి, అంటే లైక్ డీకే క్యావిటీ ఫామ్ అయింది అనుకోండి, అక్కడ ఏమవుతుందంటే ఆ పుచ్చు అనేది ఏర్పడినప్పుడు చాలామంది డిలే చేసేస్తారు. సో ఆ పుచ్చు అనేది లోపలికి పల్ప్ ఛాంబర్లోకి ఎంటర్ అయినప్పుడు ఫుల్ పెయిన్ వస్తుంది. సో అదేం చేస్తుందంటే టూత్లో ఉన్న కాల్షియం సర్ఫేస్ అంతా కూడా ఏమవుతుందంటే డ్యామేజ్ చేసేసి కొలాజిన్ ఫామ్ అయిపోయి అక్కడంతా కూడా బ్యాక్టీరియా ఉండిపోయి సాఫ్ట్ అయిపోతుంది. ఆ సాఫ్ట్గా ఉండడం వల్ల టూత్ స్ట్రక్చర్ మొత్తం డ్యామేజ్ అయిపోయి ఏమవుతుందంటే పల్ప్ ఛాంబర్లోకి వెళ్ళిపోతుంది. వన్స్ పల్ప్ ఛాంబర్లోకి ఎంటర్ అయిందంటే కంప్లీట్గా మనకు అది కెనాల్స్ లోపలికి వెళ్ళిపోతుంది, రూట్ కెనాల్స్ లోపల. సో అలాంటప్పుడు మనము రూట్ కెనాల్ ప్రొసీజర్ అనేది చేస్తామన్నమాట. సో ఇప్పుడు ఏం వచ్చిందంటే యాజ్ లేటెస్ట్గా లేజర్ అని లేదంటే మైక్రోస్కోపిక్ కానీ వచ్చిందనమాట. సో రూట్ కెనాల్ చేసేయడానికి. సో బేసిక్గా ఏంటంటే మనకి హ్యూమన్ ఐతో కూడా నార్మల్గా చూసుకుని కూడా రూట్ కెనాల్ చేయొచ్చు. సో ఇప్పుడు ఏంటంటే మనకి హ్యూమన్ ఐ అనేది ఏంటంటే కేవలం ఒక 1x అంటే పర్టిక్యులర్ ఇమేజ్ ఎంతవరకు చూడగలదో, ఆబ్జెక్ట్ ఎలా ఉందో ఆ ఆబ్జెక్ట్ వరకు మన కంటికి కనిపిస్తుంది. సో ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే మన కంటికి కనిపించని కెనాల్స్ కూడా ఉంటాయన్నమాట టూత్ లోపల. సో ఆ కెనాల్స్‌ని ఐడెంటిఫై చేయడం కోసము మనము లూప్స్ గానీ, లేదంటే మైక్రోస్కోపిక్ ఎండోడాంటిస్ట్ పెర్ఫార్మ్ చేస్తామన్నమాట. మైక్రోస్కోప్ యూజ్ చేసి రూట్ కెనాల్‌ని. సో ఈ విధంగా మనకి మైక్రోస్కోపిక్ గానీ, లేజర్ గానీ, లూప్స్ గానీ యూజ్ అవుతాయి. ఏంటిదంటే అడ్వాన్స్ ట్రీట్మెంట్ అనమాట రూట్ కెనాల్‌కి. చాలామంది అంటారు రూట్ కెనాల్ మామూలుగా బయట తక్కువ చేస్తున్నారు సార్, మరి ఇదేంటి డిఫరెన్స్ ఏంటంటే, యెస్ ఆఫ్‌కోర్స్ నార్మల్‌గా అయితే మనం కూడా ప్రాక్టీస్ చేస్తామని ఎంత నార్మల్‌గా చేసినా సరే, ఎంత పర్ఫెక్ట్‌గా చేసినా సరే, లోపల ఏమవుతుందంటే మనకి కెనాల్స్ అనేవి కనబడవు. మిస్సింగ్ కెనాల్స్ ఉంటాయన్నమాట. సో ఎలాంటి సిట్యుయేషన్స్‌లో ఈ లేజర్ గానీ, ఈ లూప్స్ గానీ, లేదంటే ఈ మైక్రోస్కోపిక్ గానీ ఎప్పుడు యూజ్ చేస్తామనేది నేను ఇవాళ చెప్తానన్నమాట. సో బేసిక్‌గా మనకి టూత్ అనేది ఇలా ఉంటుందన్నమాట. సో ఈ టూత్ లోపల మనం పుచ్చిపోయిందనుకోండి, మనకి డ్రిల్ చేస్తాం. పైన సర్ఫేస్ అంతా డ్రిల్ చేసి పల్ప్ ఛాంబర్ లోపలికి వెళ్తామన్నమాట. పల్ప్ ఛాంబర్‌లోకెళ్ళి ఆ పల్ప్ అంతా కూడా క్లీన్ చేసేసి మన ఎండోడాంటికల్ ఫైల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ ఫైల్ సహాయంతో మనం ఆ రూట్స్ అంతా కూడా, కెనాల్స్ అంతా కూడా ఇట్లా ఈ విధంగా మనము డ్రిల్ చేసుకుంటాం. డ్రిల్ చేసుకొని కెనాల్స్ మొత్తం ఐడెంటిఫై చేసుకొని ఈ ఫైల్ సహాయంతో మనం క్లీన్ చేస్తామన్నమాట. సో ఒక్కొక్కసారి మనకి హ్యూమన్ ఐ కంటికి కనబడకుండా మనకేమవుతుందంటే ఆ కెనాల్స్ అనేవి ఒక్కొక్కసారి మనకి కనబడవు. సో అలాంటప్పుడు మ్యాగ్నిఫికేషన్ కావాలి. సో మ్యాగ్నిఫికేషన్ అంటే ఒక జూమ్ లాగా అనమాట. ఒక 10x 15x 20x అలా మనము మ్యాగ్నిఫికేషన్ చేసుకుంటూ ఆ కెనాల్స్ అనేవి మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ కెనాల్స్ అండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పల్ప్ ఛాంబర్ మొత్తం క్లోజ్ అయిపోతుందనమాట. సో లోపల ఏంటంటే కాల్షియం సాల్ట్స్ అవి యాడ్ అయిపోయి ఒక పల్ప్ స్టోన్ లాగా ఫామ్ అయిపోతుందనమాట. సో అప్పుడేమవుతుందంటే మనం కెనాల్స్ ఐడెంటిఫై చేయడానికి కష్టమవుతుంది. అలాంటి సిట్యుయేషన్స్‌లో మనము ఈ లూప్స్ గానీ, మైక్రోస్కోపిక్ గానీ యూజ్ చేసుకొని కెనాల్స్‌ని ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చనమాట. సో ఒక్కోసారి మిస్సింగ్ కెనాల్స్ వదిలేసామనుకోండి, ఏమవుతుందంటే ఫ్యూచర్‌లో పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో అట్లా ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో మళ్ళీ ఇంకొకసారి పెయిన్ అనేది రాకుండా రూట్ కెనాల్ చేసిన తర్వాత కూడా, సో ఈ అడ్వాన్స్ ట్రీట్మెంట్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం క్లియర్‌గా కెనాల్స్ అనేవి ఈజీగా ఐడెంటిఫై చేసుకొని రూట్ కెనాల్ పద్ధతి అనేది చేయొచ్చనమాట. సో ఇంకొకటి ఎలా అంటే మనకి కర్వ్డ్ ఉంటాయి రూట్స్ అనేవి. కర్వ్డ్ ఉన్న రూట్స్ కూడా మనము ఒక్కొక్కసారి ఈ ఫైల్స్ అనేవి స్ట్రెయిట్‌గా వెళ్ళవు. పెర్ఫోరేషన్స్ అయిపోతాయన్నమాట. సో పెర్ఫోరేషన్స్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ మైక్రోస్కోపిక్ గానీ, లూప్స్ గానీ యూజ్ చేస్తే మనకి ఆ పెర్ఫోరేషన్స్ ఈజీగా మ్యాగ్నిఫికేషన్ ఈజీగా తెలిసిపోతుందన్నమాట. సో టైం కూడా ఎక్కువ పట్టదు. అండ్ మనకి ఈజీగా మనము ఆ పెర్ఫోరేషన్స్ ఈ మైక్రోస్కోపిక్ గానీ, లూప్స్ గానీ యూజ్ చేసి మనము క్లియర్ చేయొచ్చనమాట. పెర్ఫోరేషన్స్ గానీ, అండ్ లేకపోతే కర్వ్డ్ రూట్స్ ఉన్నా గానీ, లేదంటే ఏదైనా ఫర్దర్‌గా ముందు డెంటిస్ట్ ఏదైనా ఫైల్స్ ఏమైనా బ్రేక్ అయినా, లేదా నారో కెనాల్స్ ఉంటాయి. సన్నగా కెనాల్స్ ఉంటాయి. అండ్ లేదన్నా ఫ్రాక్చర్ ఎప్పుడైనా చాలామంది పేషెంట్స్ ఏమైనా హార్డ్ సబ్స్టెన్స్ లాంటివి ఏదైనా బైట్ చేసినప్పుడు మనకి హెయిర్ లైన్ లాగా ఒక ఫ్రాక్చర్ అనేది వస్తుంది. అది మనకి కంటికి కనబడదనమాట. సో ఇలాంటి ఫ్రాక్చర్ టూత్‌లో ఉన్న ఫ్రాక్చర్స్ గానీ, లేదంటే మైనర్ క్రాక్స్ గానీ మనకి ఐడెంటిఫై చేయడానికి ఈ మైక్రోస్కోపిక్ అనేది యూజ్ చేస్తామనమాట. సో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు బాగా ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. బాగా ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత మనకి టూత్ రూట్ కింద మనకి ఇన్ఫెక్షన్ డెవలప్ అవుతది.
అలాంటప్పుడు మనం ఎపిసెక్టమీ అనేది ప్రొసీజర్ చేయాలన్నమాట. రూట్ కెనాల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత. సో, ఈ ఎపిసెక్టమీ ప్రొసీజర్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఈ చిగురు లోపల మనము రూట్ టిప్‌ని కట్ చేసుకొని బోన్ పౌడర్ ఇన్ఫెక్షన్ అది క్లీన్ చేసి బోన్ పౌడర్ పెట్టి చేస్తామనమాట. సో, అలాంటప్పుడు కూడా ఇలాంటి మైనర్ సర్జికల్స్ ప్రొసీజర్ కూడా మనం ఈ లేజర్ గాని, లేదంటే ఈ లూప్స్ గాని, లేదంటే ఈ మైక్రోస్కోపిక్ ద్వారా మనం యూజ్ చేసినట్టయితే ట్రీట్మెంట్ అనేది పర్ఫెక్ట్‌గా అవుతుందనమాట. సో, ఈ అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఎందుకంటే, నార్మల్‌గా చేసిన తర్వాత కూడా మనకి ఇలాంటి కొన్ని ఫెయిల్యూర్ రీజన్స్ రావడం వల్ల ఈ అడ్వాన్స్ ఎక్విప్‌మెంట్ అనేది వచ్చిందనమాట. సో, దాన్ని బట్టి అంటే ఇప్పుడు మనకి ఈజీగా ఉన్నది ఒక సింగిల్ కెనాల్ ఉందంటే నార్మల్‌గా చేసుకోవచ్చు. లేదు రూట్ రూట్స్ నారోగా ఉన్నాయి గానీ, లేదంటే కెనాల్స్ నారోగా ఉన్నాయి గానీ, లేకపోతే కర్వ్డ్ రూట్స్ ఉన్నాయి, లేదా పోస్టీరియర్ రీజియన్ కొన్ని పల్ప్ చాంబర్స్ ఓపెన్ అవ్వకుండా పల్ప్ అంతా క్లోజ్ అయిపోవడము, కెనాల్స్ ఐడెంటిఫై అవ్వకపోవడం అలాంటి సిట్యుయేషన్స్‌లో మనం ఈ అడ్వాన్స్ అనేది యూజ్ చేసుకున్నట్టయితే మనకి ఫ్యూచర్‌లో పెయిన్ రాకుండా అనేది ఉంటుందనమాట. ఈ రూట్ కెనాల్ అనేది సక్సెస్‌గా లాంగివిటీ అనేది ఉంటుందనమాట. సో, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రిగార్డింగ్ ఎనీ రూట్ కెనాల్స్ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. పోస్ట్ చేస్తాం. థాంక్ యూ.